తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రలు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం నారాయణపేట జిల్లా కృష్ణాలో యాత్రను కేంద్ర మంత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రారంభించారు. శంకరావం పూరించి యాత్రను షురూ చేశారు. రాష్ట్రంలో ఇవాళ మొత్తం 4 క్లస్టర్లలో యాత్రలు ప్రారంభమయ్యాయి. మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాలను 5 క్లస్టర్లుగా బీజేపీ విభజించింది. 114 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5500 కిలోమీటర్ల మేర ఈ విజయ సంకల్ప యాత్రలు జరగనున్నాయి. ఈ యాత్రలో భాగంగా 106 సమావేశాలు, 102 రోడ్ షోలు నిర్వహించనున్నారు. మార్చి 2వ తేదీన ఈ యాత్రలు ముగియనున్నాయి. ముగింపు సభకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. కాగా పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో 10 స్థానాల్లో పాగా వేయాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో విస్తృతంగా జిల్లాలో పర్యటించాలని నిర్ణయించారు. తెలంగాణలోని 17 స్థానాల్లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఆ పార్టీ ప్రజల వద్దకు వెళ్లనుంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా 40 సీట్లకే పరిమితం కాబోతుందని అన్నారు. ప్రజలు 60 ఏళ్ల పాటు కాంగ్రెస్ పాలనను చూశారని, కొత్తగా వారు చేసేది ఏమీ ఉండదని ఎద్దేవా చేశారు. 60 ఏళ్లలో దేశాన్ని కాంగ్రెస్ సర్వనాశనం చేసిందని అన్నారు. మరోవైపు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ కు రాదని షాకింగ్ కామెంట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కంటే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పెద్ద దెబ్బ తినబోతుందని జోసం చెప్పారు. బీఆర్ఎస్ మునిగిపోయిన నావా అని చెప్పారు. మునిగిపోయిన నావాతో తమకు పొత్తు ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో తాము బీఆర్ఎస్ కలవబోము అని స్పష్టం చేశారు. 5 యాత్రలు సమాంతరంగా నిర్వహించబోతా ఉన్నాం. ఒక యాత్ర ఏదైతే సమ్మక్క సారక్క జాతర ఎల్లుండి నుంచి ఏదైతే అధికారపూర్వకంగా జాతర జరుగుతుందో ఆ యొక్క జాతర 2-3 రోజులు ఆలస్యంగా మిగతా 4 యాత్రలు రేపు ప్రారంభిస్తా ఉన్నాం. యాత్ర పూర్తిగా రోడ్ షోల మీదనే ఎక్కువగా ఉంటుంది. పెద్ద బహిరంగ సభలు కూడా ఎక్కడ పెట్టకూడదని నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలో ఈ యొక్క 2 పార్టీల వైఫల్యాలు, టీఆర్ఎస్ రకంగా 10 సంవత్సరాలు మోసం చేసింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గత 75 సంవత్సరాలుగా ఈ దేశంలో అవినీతి కుంభకోణాలకు ఏ రకంగా పాల్పడింది, ప్రజాధనాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా దోపిడీ చేసింది. ఈ 2 పార్టీలు కూడా కుటుంబ పార్టీలే, ఈ 2 పార్టీలు కూడా అవినీతి పార్టీలే, ఈ 2 పార్టీలు కూడా ప్రజలను మోసం చేసినటువంటి పార్టీలే. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజల మద్దతు కూడగట్టడం కోసమే ఈ యొక్క బీజేపీ విజయ సంకల్ప యాత్ర చేపట్టడం జరిగింది. మూసీ నది ప్రక్షాళనను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని, నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ వెళ్లేలా మూసీ అభివృద్ధికి ప్రణాళిక చేయాలని సీఎం సూచించారు. అధికారులు పని విభజన చేసుకుని మూసీ పరివాహక అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మూసీలో మురుగునీటిని ముందుగా శుద్ధి చేయాలని సీఎం సూచించారు. మూసీ నది పరివాహక అభివృద్ధిపై నానక్రామ్గూడ హెచ్ఎండీఏ కార్యాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మూసీ సరిహద్దులు, ఇతర వివరాలతో కూడిన పటాలను అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమీక్షలో హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు దానా కిషోర్, ఆమ్రపాలి తదితరులు పాల్గొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 8,437 కోట్ల రూపాయలతో బడ్జెట్ సిద్ధం చేసినట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది. ఇప్పటికే బడ్జెట్ కాపీలను కార్పొరేటర్లకు అందజేశారు. గత ఏడాది కంటే ఈసారి అదనంగా 2,213 కోట్లను పెంచారు. ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో రెవెన్యూ ఆదాయం 5,938 కోట్లు కాగా వ్యయం 3,458 కోట్లుగా ఉంది. రెవెన్యూ మిగులు 2,480 కోట్లు, మూలధన రాబడులు 1,999 కోట్లుగా ఉంటుందని జీహెచ్ఎంసీ తెలిపింది. మూలధన వ్యయాన్ని 4,479 కోట్లుగా ఖరారు చేసింది. అంతేకాకుండా ఈసారి బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల కోసం హౌసింగ్ కార్పొరేషన్ కు ప్రత్యేకంగా 500 కోట్లు కేటాయించారు. బడ్జెట్ విషయంలో జీహెచ్ఎంసీ చిత్తశుద్దిగా వ్యవహరించడం లేదని పలువురు కార్పొరేటర్లు మండిపడ్డారు. బడ్జెట్ పత్రుల్లో అసంపూర్తి వివరాలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 7 క్లియర్ డేస్ ఉండాలి బడ్జెట్ బుక్ ఇవ్వడానికి. ఈ రోజు నిన్న రాత్రి వరకు కూడా బడ్జెట్ బుక్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. నిన్న రాత్రి ఇచ్చిన బుక్ లో కూడా మీరు చూస్తూ ఉన్నారు, ఇట్లా చిరిగిపోయినాయి అంటుకున్న పేజీలు అసంపూర్తి డేటా. అంటే ఏ విధంగా అధికార యంత్రాంగం పనిచేస్తుందో మనమందరం సిగ్గుపడాలి. జీహెచ్ఎంసీలో వీళ్ళెవ్వరు కూడా చిత్తశుద్ధి లేదు అనడానికి ఇది ఒక క్లియర్ కట్ నిదర్శనం. జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఉన్న రోజే 4 గంటలకు సమావేశం ఉంటుంది. బడ్జెట్ బుక్ ముందు రోజే వస్తుంది. చట్టాన్ని జీహెచ్ఎంసీ యాక్ట్ని పాటించరు. దాని లోపల అంటుపోయిన పేజీలు, అసంపూర్తి సమాచారం, అర్థం అంటే అసలు ఆన్సర్లు ఇవన్నీ ఆర్టీఏలు. ఇది జీహెచ్ఎంసీ పరిస్థితి. గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ జనవరిలో హ్యాక్ అవ్వగా రాజ్ భవన్ అధికారుల సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ట్విట్టర్ ఖాతా హ్యాక్ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి.
ముంబై నుంచి గవర్నర్ ఖాతా హ్యాక్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ముంబైలోని ఓ బోటిక్ వైఫైని దుండగుడు వినియోగించినట్లు తేల్చారు. బోటిక్ నిర్వాహకురాల్ని సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. అయితే బోటిక్ షాప్ కొన్ని రోజులుగా మూసి ఉన్నట్లు తెలిసింది. నిర్వాహకురాల్ని ప్రశ్నించిన పూర్తి సమాచారం తెలియకపోవడం గమనార్హం. అయితే తెలంగాణకు చెందిన కీలక వ్యక్తుల సోషల్ మీడియా అకౌంట్లు వరుసగా హ్యాక్ అవడం తీవ్ర కలకలం రేపుతుంది. అయితే గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ ఘటనలో విచారణకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కీలకమైన ప్రాంతీయ రింగ్ రోడ్డుకు చిక్కుముడులు వీడుతున్నాయి. ఈ రహదారి నిర్మాణంలో భాగంగా తొలగించాల్సిన పైపు లైన్లు, కేబుళ్లు, స్తంభాలు తదితర తాలింపు వ్యయం దాదాపు 200 కోట్ల వ్యయాన్ని భరించేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ రహదారుల సంస్థ అధికారులకు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం తప్పింది. రహదారికి అవసరమైన భూసేకరణ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించనున్నాయి. ప్రాంతీయ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించిన భూసేకరణ వ్యవహారం కొలికి వస్తే నిర్మాణ పనుల కోసం టెండర్లు ఆహ్వానించేందుకు అవసరమైన కసరత్తు తుది దశకు చేరుతుందని జాతీయ రహదారుల సంస్థ అధికారులు తెలిపారు. రెడీ టు సర్వ్ ఫౌండేషన్ స్టేట్ యూత్ అధ్యక్షులు శివనేత ఆధ్వర్యంలో సరూర్ నగర్ ప్రియదర్శిని పార్క్ వద్ద ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గడ్డి అన్నారం కార్పొరేటర్ గర్బద్దం ప్రేమ్ అమరేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరంలో సుమారు 100 మందికి పైగా బీపీ, షుగర్, కిడ్నీ, గుండె, లివర్ వ్యాధులకు సంబంధించిన రక్త పరీక్షలు నిర్వహిస్తున్నందుకు గడ్డి అన్నారం డివిజన్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మహేశ్వరరెడ్డి కోరారు. ఇలాంటి వైద్య శిబిరాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని రెడీ టు సర్వ్ ఫౌండేషన్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఫౌండర్ శంకర్, బీజేపీ గడ్డి అన్నారం డివిజన్ అధ్యక్షులు దాసరి జయప్రకాష్, ప్రధాన కార్యదర్శి ఏనుగు శ్రీధర్ రెడ్డి, జానప్రియ అపార్ట్మెంట్స్ అధ్యక్షులు వెంకట్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇటీవలి కాలంలో పెద్దగా మీడియా ముందుకు రాలేదు. అధికారిక కార్యక్రమాల్లోనూ పాలు పంచుకోవడం లేదు. దీంతో మంత్రికి ఏమైందన్న వార్తలు షికారు చేశాయి. అయితే దీనిపై కొండా సురేఖ అధికారికంగా స్పందించారు. తాను గత కొన్ని రోజులుగా ప్రజల మధ్యకు రాకపోవడానికి గల కారణాన్ని వివరిస్తూ ఓ సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశారు. గత వారం రోజులుగా తాను డెంగ్యూ ఫీవర్తో బాధపడుతున్న నేపథ్యంలోనే ప్రజల మధ్యకు రాలేకపోతున్నారని తెలిపారు. ప్రజలు తన పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా నేను అసెంబ్లీ రాకపోవడం, ప్రజల మధ్య కనిపించకపోవడంతో ఎందుకు రావట్లేను అనే చర్చ సాగుతుంది. నాకు ఆరోగ్యం బాగాలేదు. డెంగ్యూ ఫీవర్ రావడం వల్లే బయటకు రాలేక ఇంట్లోనే ఉంటున్నాడు. గ్లూకోజ్లు ఎక్కిస్తున్నారు. కాబట్టి ప్రజలంతా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాడు అని చెప్పుకొచ్చారు. గత వారం రోజులుగా నేను ప్రజల్లో కనపడకపోవడం, అసెంబ్లీకి రాకపోవడం, అందరూ కూడా ఎందుకు రావట్లేదని ఒక సందిగ్ధంలో ఉన్నారు. నాకు హెల్త్ బాగోలేదు, డెంగ్యూ ఫీవర్ వచ్చింది. అందువల్ల నీరసంగా ఉంది, బయటకు రాలేక ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను. గ్లూకోజులు ఎక్కుతూ ఉన్నాయి, యాంటీబయాటిక్స్ ఎక్కుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ఎల్బీనగర్ పల్లవి గార్డెన్ లో జరిగిన టీజీఓ ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. నామినేషన్లు స్వీకరించకుండా రూమ్ లాక్ వేసి ఏకగ్రీవం కోసం కొంతమంది టీజీఓల ప్రయత్నం చేశారంటూ టీజీఓలు ఆందోళన చేపట్టారు. ఎన్నికల్లో కొంతమంది అధికారులు చిల్లరగా వ్యవహరిస్తున్నారు అంటూ మండిపడ్డారు. పలువురు సీనియర్ టీజీఓలు పోటీ చేయాలనుకుంటున్న టీజీఓ నేతల నుండి నామినేషన్లు స్వీకరించడం లేదంటూ వాపోయారు. ఎన్నికల నిర్వహణ లేకుండా జరిగే ఏకగ్రీవానికి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని టీజీఓ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాలలో జరగని విధంగా ఈసారి ఒక నోటిఫికేషన్ వచ్చింది 7 పోస్టులకి. ఈ ఎలక్షన్స్ కి 7 పోస్టులు రిలీజ్ చేస్తే ఈ 7 పోస్టులకి చాలా మంది ఆశావాహులు నామినేషన్ వేయాలి అని చాలా రోజులుగా, ఈ వారం రోజులుగా పరితపించి ఎక్కువ గ్యాప్ కూడా ఇవ్వకుండా ఈ వారం రోజులనే మేము ఇంజనీర్స్ డిపార్ట్మెంట్లు అన్ని కూడా ఒక తాటి మీదకి వచ్చి ఒక 3000 వరకు మేము మెంబర్షిప్ చేయడం, డ్రైవ్ చేయడం జరిగింది. దాని తర్వాత మనం కూడా ఇంజనీర్స్ గా మరి ఈ యొక్క టీజీఓ అసోసియేషన్ లో మన యొక్క పాత్ర చాలా కీలకంగా ఉండాలని మేము మాట్లాడుకోవడం జరిగింది. ఈ రోజు అందరం కలిసి అన్ని డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ చీఫ్ తో మొదలుకొని కింది స్థాయిలో ఉన్నటువంటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ వరకు కూడా అందరూ భాగస్వాములు చేసుకొని ఈ వేదిక మీదకి వచ్చి నామినేట్ చేద్దామని మేము కొంతమంది వస్తే మార్నింగ్ 7 గంటల నుంచి వచ్చి మేము ఎదురు చూస్తున్నాం. రిటర్నింగ్ ఆఫీసర్ ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు నామినేషన్ పత్రాలు మాకు ఇస్తాడు, మేము ఎప్పుడు ఫిల్ చేయాలి. ఒక్కొక్క క్యాండిడేట్ ఒక్కొక్క 10 మందిని
నామినేషన్ వేయడానికి కూడా తీసుకొని వచ్చినటువంటి సందర్భాలు కొన్ని వందల మంది మీ ఇంజనీర్స్ మీ వేదిక మీదకి రావడం జరిగింది. ఇది వచ్చిన తర్వాత ఆదిలాబాద్ నుంచి మొదలుకొని ఈ రోజు నోటిఫికేషన్ ఉందంటే మేము 7:30కి ఇక్కడికి వస్తే 7:30కి ఇక్కడ కనీసం ఎవరూ లేరు. అక్కడ ఓన్లీ నోటీస్, అక్కడ బోర్డు మీద స్టేజ్ మీద మాత్రం ఒక బ్యానర్ ఉన్నది, ఆర్ఓ గారు ఉంటారు అని. ఆర్ఓ గారు అక్కడ లేరు, ఓన్లీ ఒక సోఫాలో వేసి ఉన్నది. ఒక గంట తర్వాత వచ్చి చూస్తే అయిపోయినాయి, 15 నామినేషన్లు ఇచ్చేసాం, ఆల్రెడీ అయిపోయినది, ఈ నామినేషన్లు లేవు అని డిక్లేర్ చేశారు. అసలు ఇచ్చింది అప్పుడు మేము ఇక్కడికి వచ్చింది 7:15కి వచ్చాం, అప్పుడు ఇక్కడ ఎవరు లేరు. కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో ఉద్యోగస్తులు, గెజెటెడ్ ఆఫీసర్లే మేము ఎన్నో ఎలక్షన్స్ మేము కూడా కండక్ట్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఎలక్షన్స్ మేము చేసిన మా ఎలక్షనే మేము కండక్ట్ చేసుకునే పరిస్థితిలో లేకపోతున్నాం. ఈవెన్ మా డిపార్ట్మెంట్ లో కూడా స్టేట్ వైడ్ ఎలక్షన్ ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము స్టేజ్ అరేంజ్ చేసేసి మా డిపార్ట్మెంట్ లో కూడా ఫెయిర్ అండ్ ఫెయిర్ టైం ఇచ్చి మా పద్ధతి ప్రకారం ప్రజాస్వామ్య పద్ధతిగా మేము ఎలక్షన్స్ కండక్ట్ చేశాము. మా బాడీని ఎలక్ట్ చేసుకున్నాము. ఈ రోజు అత్యంత పటిష్టంగా ఉన్నది మా బాడీ. అలాంటి బాడీని ఒక స్టేట్ లెవెల్లో గెజెటెడ్ ఆఫీసర్ తోటి తయారు చేద్దామంటే జరిగింది ఇక్కడ కనీసం ఇక్కడ ఉన్న వాళ్ళకి 10 మందికి కూడా తెలియదు. ఇక్కడ ఉన్నది ఎలక్షన్ జరిగితే ఒక పటిష్టమైన, ఒకవేళ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్ళు మంచిగా చేసి ఉంటే ఖచ్చితంగా మేము వాళ్ళని తిరిగి అనుకుంటాం, తప్పులేదు. ఇక్కడ మాకు కావాల్సింది మాకు ఒక నిఖచ్చితమైన మనిషి మాకు చేస్తాడన్న నమ్మకం ఉంటే ఎవరినైనా వెనుకుంటాం. ఆ మనిషి ఈ మనిషిని తేడా లేదు, ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ తేడా లేదు. మేం కోరేది ఏంటంటే ఇప్పటికి కూడా ప్రతి డిపార్ట్మెంట్ లో నుంచి ఒకరికి ప్రాతినిధ్యం ఇస్తే ప్రతి డిపార్ట్మెంట్ లో రకరకాల సమస్యలు ఉంటాయి. మా డిపార్ట్మెంట్ లో ఉన్న ఇంకో డిపార్ట్మెంట్ లో ఉన్నది ఇంకో డిపార్ట్మెంట్ లో ఉండదు. కాబట్టి మేము కోరేది ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్ కు ప్రాతినిధ్యం ఇస్తే బైలాస్ అలానే తయారు చేసుకుని మనం ఏదైనా మన మెంబర్స్ కి ఏదైనా న్యాయం చేసేందుకు ఉంటది. కాబట్టి మేము కోరేది ఏంటంటే ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రోజు ఎలక్షన్ కాకుండా మళ్ళీ టైం ఇచ్చేసి మళ్ళొక రోజు ఫుల్ బడ్జెట్ గా ఎలక్షన్, మన ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ ఎలా చేయాలనో అలానే మళ్ళీ ప్రపోజ్ చేసి మాకు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఈ ఎలక్షన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము బహిష్కరిస్తున్నాం. ఇది కావాలి, అందరూ కోఆపరేట్ చేయాలని మేము కోరుతున్నాం. ఈ ఎలక్షన్ మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సికిందర్గూడ సర్వే నెంబర్ 14, 15, 16లో అక్రమంగా వేసిన వెంచర్ పై బండ్లగూడ జాగీర్ మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఈ రోజు తెల్లవారుజామున భారీ పోలీస్ బందోబస్తుతో బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్ చంద్ర, టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇతర సిబ్బంది కూల్చివేతలను చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ శరత్ చంద్ర అక్రమ వెంచర్ ని తమ దృష్టికి రావడంతో తెల్లవారుజామున జేసీబీ సహాయంతో నేలమట్టం చేయడం జరిగిందన్నారు. ఇదివరకే గండిపేట రెవెన్యూ అధికారులకు అలాగే విద్యుత్ అధికారులకు అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకునేందుకు వారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అయినా ఇప్పటి వరకు రెవెన్యూ, విద్యుత్ అధికారులు స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. వాటిని గుర్తించి నోటీసు ఇచ్చి వారి వివరణ తీసుకుని వాటి అక్రమంగా భావించి ఈరోజు ఉదయం 7 గంటలకు పోలీసు వారి సహకారంతో ఆ అక్రమ నిర్మాణం వాళ్ళు చేసినటువంటి ప్రహరీ ఏదైతే ఉందో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, రోడ్డు ఇవన్నిటిని కూడా తొలగించడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఇది ప్రభుత్వ భూమి అని ఒక వివాదం, ప్రభుత్వ భూమి కాదు అని మరొకటి. ఇందుకు గాను మేము గతంలో రెవెన్యూ వారికి, తహసీల్దార్ గండిపేట వారికి 13/9/2023న ఒక లెటర్ పెట్టాము. దానికి రిప్లై రాని కారణం మళ్ళీ 19/1/2024 కూడా మళ్ళీ ఒక లెటర్ రాతపూర్వకంగా వారికి అడగడం జరిగింది. ఆ వివరాలేమో మాకు ఇంకా నేటికి కూడా రాలేదు. అయినప్పటికీ మాకున్న ఇష్యూ ఏంటంటే ఈ లేఅవుట్ అనేది అక్రమమా సక్రమం అనేది మా పార్టు. అది ప్రభుత్వ భూమి అయినా ప్రైవేటు భూమి అయినా మాకు సంబంధం లేదు. అది చూడవలసింది రెవెన్యూ వాళ్ళు. దాని జోలికి మేము వెళ్లకుండా ఆ ఇష్యూ ఏదైనా ప్రభుత్వమైనా ప్రైవేట్ అయినా ఇనామైనా ఇతర ఏ భూమి అయినా మాకు సంబంధం లేదు. కాబట్టి ఇది డిమాలిషన్లో భాగంగా ఎలక్ట్రిసిటీ లైన్ కూడా ఇక్కడ ఉంది. కాబట్టి ఆ ఎలక్ట్రిసిటీ లైన్ కూడా తొలగించడానికి 6/2/2024న సంబంధిత డిపార్ట్మెంట్ వారికి లెటర్ పెట్టడం జరిగింది, లైన్ తొలగించమని. ఈ క్రమంలో హెచ్ఎండిఏ వాళ్ళకు కూడా కాంప్లైంట్ అయింది. వాళ్ళు కూడా మాకు ఒక లెటర్ పంపారు. దాని ప్రకారం మళ్ళీ 19/2న కూడా వారికి ఇదే సికిందర్గూడకు సంబంధించిన 14, 15, 16 సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు డెవలప్ ఏదైతే లేఅవుట్ డెవలప్ చేస్తున్నారో ఆ లేఅవుట్ అతనికి మేము నోటీసులు ఇవ్వడం జరిగింది. అక్కడ పేస్ట్ చేసాం, వారికి వాట్సాప్ కూడా పంపాం, వారి వివరణ కూడా తీసుకున్నాం. ఇది అక్రమంగా నిర్ధారించుకున్నాక ఇమ్మీడియట్గా ఈరోజు మా యాక్షన్ ప్లాన్లో భాగంగా మార్నింగ్ ఉదయం పోలీసు వారి సహకారంతో వెళ్ళి అవన్నీ కూడా తొలగించడం జరిగింది. థ్యాంక్ యూ. రెవెన్యూ నుంచి ఏం రాలేదు సార్, 2 లెటర్లు ఇవ్వలేదు.
బహుశా 3వ లెటర్ కూడా పెడతాం. వాట్ ఈజ్ వాట్ అని 3వ లెటర్ ఎప్పటివరకు ఇవ్వచ్చు సార్? ఇస్తాం. 24 గంటల్లో 3వ లెటర్ కూడా పెడతాం. విద్యుత్ అధికారులు సార్ సంబంధించారు విద్యుత్ వాళ్ళకి నోటీస్ ఇచ్చారన్నారు. వాళ్ళకి ఏమైనా అంటే వాళ్ళ నోటీస్ లెటర్ అదేదైతే మీరు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చారో అది అక్కడ పవర్ బంద్ చేయండి, మేము ఇట్లా నిర్మాణం అక్రమ నిర్మాణం తొలగించేది ఉంది. ఎలక్ట్రిసిటీ ఉంటే బర్నింగ్ ఇష్యూస్ అవి కూడా వస్తాయి కాబట్టి వాటి మీద కూడా మనం పోల్స్ కూడా అవసరమైతే డిమాలిషన్ చేయాల్సి ఉంటుంది కార్యాచరణలో భాగంగా. ఇందుకు గాను మీరు ఎలక్ట్రిసిటీ బంద్ చేయమని చెప్పి ఇచ్చాం. వాళ్ళు దానికి సంబంధించి ఎలక్ట్రిసిటీకి ఏమి ఆపలేదు, నిలుపుదల చేయలేదు.